ఈ విలువైన నామానికి అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి స్తోత్రాలయ్యా. మీ దాసరాలు ఉంటిది మట్టిది బలహీనరాలు కొద్ది నిమిషాలు మాట్లాడుకోండి. నేనైతే మాట్లాడేది మీరు ప్రభు. కొద్ది నిమిషాలు నాతో మాట్లాడి మహిమ తెచ్చుకోమని నజరుడైన యేసునాథుని పేరిట అడిగి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. మరి దేవుడు ఎంతగానో కృపించారు. సామెతల గ్రంథంలో నుండి సామెతల గ్రంథంలో నుండి 1వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుకుందాము. నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మ మీ మీద. ఈ ఒక్క మాట మన జీవితాన్ని మార్చుకుంటారు చాలు. వాక్యం ఏమని చెల్లిస్తుందంటే, నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి. ఇంకో చాలు నాన్న. నా గద్దింపు కంటే విని తిరిగి ఆలకించండి. హల్లెలూయా. మీరు వెనక్కి తిరిగినప్పుడు ఒక్కొక్కసారి ఆలకించండి. ఎంత స్పష్టంగా మాట్లాడుతుంది వాక్యం చూడండి. నా గద్దింపు మీరు వినినంటనే నా మాటను కూడా మీరు ఆలకించండి. అప్పుడు నా ఆత్మ మీ మీద కుమ్మరించదు. దేవుని స్తోత్రం. మనం దేవుని గద్దింపుకి వెనక్కి తిరిగి చూసేవారుగా ఉండలేము. దేవుని స్తోత్రం. దేవుడు ఎన్నో మార్లు గద్దిస్తాడు. నా కుమార్తె నీకు ఎలా ఉండాలి, కుమారుడా ఎలా ఉండాలి. కానీ ఆయన గద్దింపుకి మనం వినమండి. ఒక్కసారి కింద చదువు ఈ వాక్యాన్ని అంత అనుభూతిలో దేవుడు నేను పిలవగా మీరు వినకపోతే నా చెయ్యి సాపుగా ఎవరు కూడా లక్ష్య పెట్టరు. మీకు అపాయము కలిగినప్పుడు చాలా ఆయన గద్దింపు కంట మనం వెనక్కి తిరిగిపోతే మనకు ఆపద కలిగినప్పుడు దేవుడు మనల్ని చూస్తూ నవ్వుతూ ఉంటాడంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీకు అపాయము కలిగినప్పుడు నేను నవ్వెత్తును, మీకు భయం వచ్చినప్పుడు. దేవుని స్తోత్రం. ఎంత గొప్ప మాట చూడండి. మనకట్ట ఇంకా కింద చదివితే తుఫాను వలె, సుడిగాలి వలె, శ్రమ, భయము, దుఃఖము మన మీదకి వచ్చినప్పుడంట మనం మొర్రపెట్టగా ఆయన మనకు పద్ధతులు ఇవ్వడంట. మనకు శ్రద్ధగా వెతుకునా దొరకడంట ఆయన. దేవుని స్తోత్రం. ఎంత గొప్ప మాట చూడండి. అంటే మీరు ఇప్పుడే ఈ సమయం ఉన్నప్పుడే నాకు మీరు కేటాయించుకోండి. మీకు ఆపద కలిగినప్పుడు ఏ మాత్రం కూడా నేను లక్ష్య పెట్టను అని వాక్యం చదివిస్తుంది. దేవుని స్తోత్రం. నిజంగా ఒక మాట నేను ఈరోజు చెప్తున్నాను. బైబిల్లో చూస్తే నేను సారేపట్టి అనే గ్రామంలో ఒక పేద ఎదవరాలు తన బిడ్డను పోషించుకుంది. తన ఎంతగానో పేదరాలైనప్పటికీ కూడా ఏలియా ప్రవక్త దగ్గరికి వెళ్ళి తన ఎన్నపొమ్మ తెలియపరుచుకొని చక్కగా ఆ బుడ్డులో నూనె నింపబడి తన అప్పు తీర్చినట్లుగా చూసాం. హల్లెలూయా. అదే రీతిగా నేను ఎప్పుడో బైబిల్లో వాటిని విన్నాను. కనుల వాటి గురించి చదివి చాలా సంతోషించి ఆస్వాదించేదని నా సహవాసములోనే ఆ రీతిగా జరిగే వరకే నాకు ఎక్కడ నేను దుఃఖం అనిపించింది. దేవుని స్తోత్రం. పేద ఎదవరాలు, ఆస్తి అంతస్తు లేదు, పోటీ గడపడం కూడా కష్టమే. 3 బిడ్డలు పోషించుకోవాలి, రెక్కాడితే డొక్కాడతాం. పేదరాలు, భర్త లేడు. కానీ తన ఒక ఆశ్రమించేదానికి అందులోనే దేవునికి అర్పించి తనకున్న దానిలోనే మొదటగా తన ప్రథమఫలం దేవునికి అర్పించుకుంటూ ఆమె లేబును కూడా ఇప్పటికీ కూడా తన తినే కొంచెంపాటి పదార్థాలు ఏరియాకి ఎలా అప్పగించిందో ఇప్పటికీ కూడా దైవజనులకి ఆమె లేబులో కూడా పెడుతూనే ఉంది. దేవుని స్తోత్రం. ఆ ఒక్కది కష్టపడినా సరే తన ప్రతిఫలం ఆ భాగాన్ని తీసి దేవునికి కల్పిస్తూ ఉండేది. తన స్వంతగా కష్టపడిన కష్టార్జితాన్ని ఆమె ఏం చేసిందో తెలుసా?
2 లక్షలు పెట్టి సొంతగా స్థలాన్ని కొని ఆ ఇల్లు కట్టేసరికి ఆ ఇంట్లోకి నన్ను 2-3 సార్లు కానీ తర్వాత నేను వెళ్ళలేదు. మరలా నన్ను అమ్మ ఇంటిలోకి రా ప్రార్థన చేతిగా నన్ను ఇస్తే, మీరు నమ్మండి నమ్మకండి, నాకు చాలా ఇంట్లోకి చూసి దుఃఖం వచ్చేసింది. నాకు దుఃఖం ఆగటలా ప్రార్థన చేస్తున్నా కానీ ముగింపు కూడా అట్లా. హల్లెలూయా. ఎందుకో తెలుసా, నేను జీవగ్రంథంలో విన్నాను కానీ ఇలా కన్నులారా చూడగలుగుతున్నాను. ఎంత గొప్ప ఆశ్చర్యము. హల్లెలూయా. ఆ ఓన్లీ ఒక రేఖ వేసుకుని వెళ్దాం అనుకుంది. అసలు నిజంగా ఆ సీలింగు ఆ టైల్స్ మొన్న వారం కూడా అది నూతనంగా మార్చబడిపోతుంది. ఓన్లీ లోపల మాత్రం ఒక గదికేస్తానమ్మంది. ఈ రోజు ఎలా ఉందో తెలుసండి, బయట తిరిగే వరండా మొత్తం కూడా టైల్స్తో నా ప్రభు నింపేయండి గట్టిగా చెప్పండి.